మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఏపీలో మరోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఏపీలో మరోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఈరోజు భీమిలిలో సమర శంఖం పూరించనున్నారు జగన్. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ నుండి తెలుసుకుందాం. శ్రీధర్, గుడ్ మార్నింగ్. విశాఖలోని ప్రధానంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటునైతే చేసింది. దీన్ని సిద్ధం పేరుతోటి సీఎం ఇక్కడికి వచ్చి దశ దిశ నిర్దేశించే అవకాశం ఉన్నది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు చూసుకున్నట్లయితే 1:45 సీఎం ఇంటి దగ్గర నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి 1:45కి వస్తారు, 2:05కి వస్తారు. 2:05 నుంచి అక్కడ నుంచి మళ్ళీ విశాఖ ఎయిర్పోర్ట్ కి 2:15కి చేరుకుంటారు. 3 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకునే అవకాశం ఉంది. 3:05కి హెలికాప్టర్ లో సంగివలస అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సంగివలస గ్రామం వద్దకి బయలుదేరుతారు. 3:20కి ఒక ప్రైవేట్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకి ఆయన ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. 3:25కి అక్కడ నుంచి సభాస్థలానికి నేరుగా రోడ్డు మార్గంలో చేరుకొని 5 నిమిషాల్లోనే చేరుకోవడం జరుగుతుంది. 3:30 నుంచి 5 గంటల మధ్యలో బహిరంగ సభ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి దశ దిశ నిర్దేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో అంటే మేము మంచి చేస్తేనే ఓట్లేయండి, లేకపోతే వద్దనే ఒక నినాదంతో ప్రజల్లోకి సీఎం వెళ్తున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కూడా ఆయన ఈ రోజు ప్రసంగించున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కోవాలి ఏంటన్న దాని మీద కూడా అంటే ఎక్కువగా వ్యతిరేకత ఉన్నది రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉండడంతో ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యర్థి పార్టీని ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద ప్రధానంగా ఇక్కడ బహిరంగ సభలో చెప్పే అవకాశం ఉన్నది. 34 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి శ్రేణులు వైసీపీ శ్రేణులు ఇక్కడికి వస్తున్నారు. బహిరంగ సభకి భారీ ప్రాంగణంలోని ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. 5 గంటలకి బహిరంగ సభ పూర్తి అయిన తర్వాత రోడ్డు మార్గంలో తిరిగి ఆయన సంగివలస హెలిప్యాడ్ కి చేరుకుంటారు. 5:10కి అక్కడ నుంచి హెలికాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 5:35కి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి బయలుదేరడం. రోడ్డు మార్గంలో రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.